ఈ మధ్య కాలంలో మనసులో పోకడ ఎట్లా పోతున్నదో, వాళ్ళు తినే తిండిలో ఉంటున్నదా, చూసే ఓటీటీలు ఉంటున్నదా, లేకపోతే తిరిగే సావాసంలో ఉంటున్నదో తెలియదు గాని ఎవరు ఎట్లా ఏ టైంలో ప్రవర్తన చేస్తారో తెలియకుండా నెరి అధ్వానంగా తయారవుతున్నారు. అగో ఏమయ్యా గాంతగానం ముచ్చట మన దమకాల దుమ్ము దులిపే దాంట్లో అంటే తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అయినటువంటి ఈ సంఘటన ఒక అక్క చేసిన అలచలు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ముక్కున ఏలేసుకునేటట్టే చేస్తున్నది. ఇక మరి గంతగనం ఏం చేసిందా ఈ అక్క అలచలు పురాగా చెప్పు వార్తానంటే ఇక నాగులపల్లి శంకరపల్లి మార్గ మధ్యంలో రైలు పట్టాల మీద ఓ అక్క కారు నడుపుడు. అరే ఏందక్క నువ్వు ఇట్లా రోడ్డు మీద పోవాల్సిన బండిని తీసుకొచ్చి రైలు పట్టాల మీద కించి నడిపిస్తున్నావు ఏమా కథ అని చెప్పి అడ్డం పోయినోళ్ళను కత్తి పట్టుకుని బెదిరింపులకు గట్టిగానే దిగిందట. ఇంక అంతనే కాకుండా ఈ అక్క జరంతా కిక్కులో ఉన్నదని కూడా అంటున్నారయ్యా ఈమెను దగ్గర పట్టి చూసినోళ్ళు. ఇక ఈ అక్కను ఆపుదామని ఎంతగానం ట్రై చేసినా సుతం ఈ అక్క శివం ఎత్తినట్టే ఎట్లా పడితే అట్లా రంకెలేసుకుంటా గాయ గాయ గాతర గాతర చేసిందట. అక్కడ ఉన్నోళ్ళను ఆగమాగం చేసేసరికి పరిశానలో పతంగులు ఎగిరేసేంత పని అయ్యింది. మరి ఉన్నట్టుండి అక్కకు మరి రోడ్డు మీద కార్లు నడిపి బోరే కొట్టిందా, లేకపోతే ఏం అవ్వ రోడ్డు మీద కారు ఎంత నడిపేది సీదా పాటల మీద నడిపితే డైరెక్ట్ గా ఈ ట్రైన్ ట్రాక్ పట్టుకుంటే చక్కగా ఏ బొంబాయికో బెంగళూరుకో పోవచ్చు అనుకున్నదో తెలియదు కానీ మొత్తానికైతే ఈ అక్క రైలు పట్టాల మీద కారు నడిపింది. ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే షేక్ చేస్తున్నదయ్యా. మొత్తానికైతే ఈ అక్కను అదుపులకు తీసుకుని రైల్వే పోలీస్ ఆఫీసర్లు అయితే గట్టి చర్యలకే రెడీ అయ్యిందట. ఎందుకంటే ఇది ఒక ఉన్మాదం కిందికే వస్తుంది. రైలు పట్టాల మీదకించి నువ్వు అట్లా కారు నడుపుకుంటా పోతే ఒకవేళ కాని ప్రమాదం ఏమన్నా అయితే ఎంతమంది పానాలు గాల్లో కలిసిపోతే గా మాత్రం సోయి లేకుండా మైండ్ అదుపు తప్పి ఉన్నావా అని చెప్పి గట్టిగానే ఈశారణ చేత పట్టిల్లట రైల్వే పోలీస్ శాఖ పెద్ద ఆఫీసర్లు.